తెలాడు ఎపెక్స్ తగ్గించేసి ప్రైజ్ తెలా. అందరూ గుడక జాగ్రత్తగా కూర్చోండి. అందరూ గుడక శ్రద్ధగా దేవుని మాటలు వినుట కొరకు సిద్ధపడండి. జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు వినుచున్నప్పుడు మీ జీవితాలను బలపరుచుకోవటానికి సిద్ధపడండి. ప్రతి విషయములు దేవుని యొక్క ఉద్దేశ్యములు జరిగించాలని, దేవుని చిత్తము మన పట్ల నెరవేరాలని, ఆయన కరుణ, ఆయన కటాక్షం మన జీవితాలలో దేవుడు కలిగించాలని జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయము 8వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరచని ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయుము. రెండు చేతులను రెండు పాదములను కలిగి నిత్య అగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడవగను అంగహీనుడుగాను జీవములో ప్రవేశించుట నీకు మేలు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. కూడి వచ్చిన అందరికి ప్రభునామములు శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. సమయములో యేసుక్రీస్తు వారు తన శిష్యులతో మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది. రాత్రికాల సమయములో కొద్ది మాటలు చెప్పుకున్నాం. సమయములో మిగతా భాగంలో నుంచి కొద్ది భాగాలు తెలియపరుచుకుందాం. యేసు ప్రభు వారు ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇదిగో మీలో ఎవరికైనా ఏ మనిషికైనా ఏదైనా ఆటంకముగా ఉంటే, అభ్యంతరకరముగా ఉంటే అది మీ దగ్గర నుంచి తీసివేయటం మీకు మంచిది అని చెప్తున్నాడు. మీకు ఆటంకపరిచేది ఏదైనా, మిమ్మల్ని అభ్యంతరపరిచేది ఏదైనా అది మీ దగ్గర నుంచి ఏం చేయాలంట? తీసివేయాలి. ఏదైనా తీసివేయమని చెప్పారు. అక్కడికి వస్తూ ఆడ చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, మీ కన్నైనా మీ చెయ్యి అయినా మీ కాలైనా మీకు ఒకవేళ ఆటంకమైతే దానిని తొలగించుకోండి అని చెప్తున్నాడు. అవయవములలో ఉన్నటువంటి ఒక అవయవమే తీసివేయమని చెప్పాడంటే మిగతా వాటిని తీసేయటం పెద్ద విషయమా? అవయవాలలో ఉన్న ఒక అవయవం ఏదైనా దాన్నే తీసేయమని చెప్పాడు. ఒకవేళ కన్ను అభ్యంతరపరిస్తే కన్ను తీసేయమన్నాడు. చెయ్యి అభ్యంతరంగా ఉంటే చెయ్యి తీసేయమన్నాడు. కాలు అభ్యంతరంగా ఉంటే కాలు తీసేసుకోమని చెప్పాడు. అసలు కాలు తీసేయాల్సిన అవసరం ఏందంటే, చెయ్యి తీసేసుకోవాల్సిన అవసరం ఏమిటంటే, ఈ లోకములో మీరు పొందుకునేటువంటి ఈ గొప్ప కంటే కూడా, ఈ లోకములో మీరు అనుభవిస్తున్నటువంటి ఈ సుఖము కంటే కూడా శాశ్వతమైన సంతోషకరమైనటువంటి జీవితం మనకు పరలోకం ఉన్నదని చెప్తున్నాడు ఇక్కడ. దానికోసము ఏది అడ్డమైతే దాన్ని ఏం చేయాలి? తొలగించేయాలి. పరలోకం కోసం ఏది అడ్డమైనా దాన్ని తొలగించుకోవాలని చెప్తున్నాడు. ఇప్పుడు పరలోకం కోసము మీ జీవితాలలో మీకు ఏవి ఆటంకంగా ఉన్నాయో మీరు అర్థం చేసుకోండి ఒకసారి. దీనివల్ల నేను డిస్టర్బ్ అయిపోతున్నాను, దీనివల్ల నాకు కోపం వస్తుంది, దీనివల్ల నాలో అసూయ వస్తుంది, దీనివల్ల నాలో వ్యసనం వస్తుంది, దీనివల్ల నాలో బలహీనతలు వస్తున్నాయి, దీనివల్ల నాకు గొడవలు వస్తున్నాయి అనుకునేది ఏదైతే ఉందో దాన్ని తీసివేసుకోవటం మంచిది అని నేను చెప్పటం లేదు. ఎవరు చెప్తున్నాడు? యేసు ప్రభు వారే చెప్తున్నారు. ఏది అది అంటే బైబిల్ గ్రంథంలో నుంచి
ఒక మాట చెప్తున్నాను, మీకు బాగా గమనించి ఆలోచించండి. అపోస్తులైనటువంటి పౌలు గారు కొలసీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తున్నాడు లేఖ. అపోస్తులుడైనటువంటి పౌలు గారు కొలసీలో ఉన్నటువంటి ఒక సంఘానికి ఒక లేఖ రాస్తున్నాడు. 3వ అధ్యాయము 5వ వచనాన్ని జాగ్రత్తగా నిదానంగా చదవటానికి ఇష్టపడదాం. అమ్మా, వినేవాళ్ళు జాగ్రత్తగా వినాలి, చదివే వాళ్ళు ఒకరు చదువుతారు, వినేవాళ్ళు జాగ్రత్తగా వినండి. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహ ఆరాధన అయిన దురాశను చంపివేయుడి అన్నాడు. భూమి మీద ఉన్నటువంటి మీ అవయవాలలో ఉన్నటువంటి ఈ యొక్క కోరికలు అనేవి ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుతున్నాడు. జారత్వమును, ఏంటిదంట? జారత్వమును. ఎందుకు మాట్లాడుతున్నాడంటే, జారుడే కానీ, విగ్రహారాధకుడే కానీ, అబద్ధకుడే కానీ, దొంగయే కానీ, నరహంతకుడే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపడు అని మీకు తెలియదా అని రాయబడింది పౌలు గారు కొరింథీలో. అదేవిధంగా ప్రకటన గ్రంథంలో కూడా అదే మాటలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ జారత్వమైనను, తర్వాత అక్కడ ఏం రాయబడిందిగా? అపవిత్రత అయినను. అపవిత్రత అంటే, అపవిత్రత అంటే పవిత్రము కానిది. పవిత్రం అంటే అపవిత్రత అంటే పవిత్రము కానిది అన్నారు. మరి పవిత్రత అంటే అపవిత్రము కానిదా? మంచిదా? మంచి అంటే ఏంది? పవిత్రత అనగా ఒక విషయం చెప్తున్నాను, రాత్రి చదివించాను, మళ్ళా చదివిస్తాను. తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని, ఇక్కడ పవిత్రులకు అన్నాడు. పవిత్రులు అంటే ఎవరు? బాగా ఆలోచించాలి. పవిత్రుడు అంటే ఎవరు ఇక్కడ? పాపం లేనివాడు. ఇక్కడ ఏనండి, మీరు పొదుగుకులు ఇంటికాడ చదవండి, మీరు బైబుల్ ఇక్కడ చదవద్దు. మీరు బైబుల్ చదువుతారు కదా. పవిత్రత అంటే పవిత్రులకు అన్నియు పవిత్రములు అన్న. అంటే పవిత్రుడు అంటే ఎవరు? పాపం లేనివాడు. పాపం లేనివాడు అంటే బాగా ఆలోచించాలి, కొంచెం లోతుగా ఆలోచించాలి. పవిత్రులకు అన్నియు పవిత్ర. అసలు పవిత్రుడు అంటే ఎవరు? పరిశుద్ధత కలిగిన వాడు. అసలు పరిశుద్ధత అంటే ఏంది? ఏం తెలియకుండా మనం పరలోక రాజ్యానికి ఎలా వారసులు అవుతాం? ఆయన రక్తంతో కడగబడి ఆయన శరీరం తీసుకున్న వాళ్ళమే పవిత్రులము. ఆ మాట కంటిన్యూ చేయండి, మీకు అర్థమవుతుంది. ఆ మాట కంటిన్యూ. ఏ మాట? పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు. ఇప్పుడు అర్థమైందా? ఇంకా అర్థం కాలేదా? ఇప్పుడు అర్థమైందా? ఇంకా అర్థం కాలేదమ్మా? ఇంకా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారా చెప్పండి. పవిత్రులకు అన్నీ పవిత్రమే, అపవిత్రులకును అవిశ్వాసులకు ఏది? ఇప్పుడు నువ్వు పవిత్రుడిగా కాదనగానే పాపం లేనివాడు పవిత్రుడు అంటున్నాడు. నువ్వు పవిత్రుడిగా ఉండాలంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? నీకు అన్నీ మంచిగా ఉండాలి. నీకు అన్నీ మంచిగా ఉంటున్నాయా? నీకు అన్నీ మంచిగా ఉంటున్నాయా? రాత్రి దీని గురించి
30 నిమిషాలు చెప్పాను దీని గురించే 30 నిమిషాలు చెప్పాను. నీకు అన్నీ మంచిగా ఉంటున్నాయా? అన్నీ మంచిగా అంటే మీ నాన్న మంచోడు నీకు, మీ అమ్మ మంచిది నీకు, మీ తమ్ముడు మంచోడు నీకు, అవునా? మీ చెల్లెలు మంచిది నీకు. ఇంతకు మించి మంచోళ్ళు ఊరు లేరు నీ దృష్టిలో. ఇంతకు మించి ఊరన్నా మంచోళ్ళు ఉన్నా చెప్పండి వీళ్ళకు. ఎందుకని? ఇంకా ఎందుకని? వీళ్ళు అసలు మంచోళ్ళు అయితే కదా. అది నిజం, బైబిల్ చెప్పేది నిజం. యేసు ప్రభువారు ఎవరంట? మంచివాడు. యేసు ప్రభువారు మంచివాడు. యేసు ప్రభువారు మంచివాడు. ఎలాంటి మంచివాడు అంట? అందరినీ ప్రేమించిన మంచివాడు. కొందరినే ప్రేమించాడు యేసు ప్రభు. కాకపోతే మనం అనుకున్నట్టుగా ఒక వర్గాన్ని ఏమైనా ప్రేమించాడా? ఒక తెగని ఏమైనా ప్రేమించాడా? కొంతమంది ఒక మాట అంటారు, నాకు తెలిసి కొందరు అన్నారు, యేసు ప్రభు పెళ్లి కాలేదు కాబట్టి కొందరినే ప్రేమించాడు, పెళ్ళి అయి ఉంటే సగం సగం ప్రేమించాడు అన్నాడు. మాకు పెళ్ళి అయింది కాబట్టి వాళ్ళని వాళ్ళని ప్రేమించడం ఇబ్బందిగా ఉంది, యేసు ప్రభు కూడా పెళ్ళి అయితే తెలుస్తుంది అంటారు. ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళను? అంతే కదమ్మా. ఇప్పుడు గొడవలు వచ్చేది ఏడా? మనకు నచ్చిన వాళ్ళ దగ్గరే. యేసు ప్రభుకు ఊరు నచ్చలా? ఎవరు నచ్చలేదా యేసు ప్రభు? చెప్పండి, చెప్పాలి మీరు త్వరగా. యేసు ప్రభుకు ఎవరు నచ్చలా? అందరూ నచ్చారు. మరి నచ్చని వాళ్ళు ఎవరు లేరు యేసు ప్రభుకు? యేసు ప్రభుకి ఎవరు నచ్చని వాళ్ళు లేరు, అందరూ నచ్చారు. మరి నీకెవరు నచ్చలా? నీకెవరు నచ్చలా? నాకు పిలాతు నచ్చలా, నాకు యేసు ప్రభును అప్పగించిన యూదులు నచ్చలా. మరి యేసు ప్రభుకు నచ్చారుగా. యేసు ప్రభు ఏమన్నాడు? పేతురు, నీ కత్తి తీసి నీ వరలో పెట్టుము, ఆయన వచ్చిన పనిని ఆయన చేసుకోమని చెప్పు. నీ మనస్సు చెడిపోయింది మొదట, నీ జీవితం ముందు దరిద్రం పట్టింది, అందుకే నీకు ఎవరు నచ్చలా. మీరు అనొచ్చు, నచ్చకపోవటం ఏంది నచ్చటం ఏంటంటే, నిన్ను అభ్యంతరపరిచేది ఏదేదో ఒకటి నీ అవయవంలో ఉన్న ఎడలా. అవయవాలు అంటే ఏంటి ఇక్కడ? ఏంటి అమ్మా? జారత్వమును, అపవిత్రతయు, కామాతురతను, దురాశయు, స్వార్థము, ద్వేషము, విగ్రహారాధన, పగ, అసూయ, ఈర్ష్య, ధనాపేక్ష, కోపము, కుళ్ళు, కుతంత్రము, ఇవి అవయవాలు. ఎక్కడి నుంచి వస్తాయి అవయవాలు? ఎక్కడ పుట్టుకొస్తాయి? మనిషిని హృదయంలో ఉండే అవయవాలు. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క అవయవానికి పని చెప్తావు, అవునా కదా? ఒకేసారి అన్నిటికీ పని చెప్పాలంటే చేయగలరమ్మా? చేస్తారని చెప్పండి చూద్దాం. మీరు కావాలంటే ఎప్పుడైనా పోయి చూసి, ఈ చేత్తో రాస్తూ, ఈ చేత్తో తింటూ, కాళ్ళతో నడుస్తూ చేయండి చూద్దాం ఒకే పనిని. చేస్తే ఒకే పని. నీ అవయవాలలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏం చేస్తుందంటే నీ జీవితాన్ని తగలబెట్టేస్తుంది, నీ బ్రతుకును నరకానికి తీసుకుపోతుంది. అపవిత్రత అనేది అది మాటే, అందరికీ అర్థమైపోయింది ఆ మాట. కానీ దానిలో ఉన్న పరమార్థం ఏంటంటే, నీ కళ్ళతో ఎదుటి వాళ్ళను చెడ్డగా చూస్తున్నావు అంటే ముందు నీ కళ్ళు మార్చుకోమని అర్థం. బైబిల్ గ్రంథం ఏం చెప్పింది? నీ కంటులో ఏముందంట? ఏముందమ్మా? దూలం. తెలుసు ఊరికన్నా? దూలం అంటే తెలుసా? మీకు తెలుసా దూలం అంటే? ఆమేన్. ఇంటి లోపల, ఇంటికి పూరి గుడిసుకు మెయిన్గా వేస్తారు. ఇంత లావు ఉంటుంది దూలం అంటే, కనీసం లేదన్నా కూడా ఒక 2-3 ఫీట్లు ఇంత లావు ఉంటుంది. ఫీట్లు ఎత్తు, ఫీటు వెడల్పు ఉంటుంది, అంత లావును ఉంటుంది. ఆ దూలం నీకు కానరాలా. ఎదుటి వాళ్ళ కంట్లోనంట నలుసు, తెలుసా? అది కనపడుద్దంట. ఇప్పుడు ఎవరు పవిత్రుడు? నలుసు ఉన్నాడా, దూలం ఉన్నాడా? ఎవరు పవిత్రుడమ్మా? దూలం ఉన్నాడా, నలుసు ఉన్నాడా? దూలం పెద్దదా, నలుసు పెద్దదా? నీలో ఇన్ని తప్పులు పెట్టుకొని పక్కన వాళ్ళు చిన్న తప్పు ఎతికేస్తున్నా.
అది యేసుప్రభు చెప్పిన పద్ధతి కలిగిన మాట. నీలో తప్పు లేకపోతే ఎదుటివాళ్ళలో తప్పు చూపించవు. నీలో తప్పు లేకపోతే ఎదుటి వాళ్ళలో స్వార్థం పూరితమైనటువంటి మనసు నీకు కనిపించదు. ఎందుకంటే బైబిల్ గ్రంథం టు బైబిల్ గ్రంథం చెప్పాలి కాబట్టి ఏమంటున్నాడంటే చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మనలాగే ఆయన కూడా అప్పుడప్పుడు మనసులో మనకు వచ్చినట్టే కోపం కానీ, ద్వేషం కానీ, పగ కానీ, ఈర్ష కానీ, కుళ్ళు కానీ, కుతంత్రం కానీ, కోరికలు కానీ అన్నీ వచ్చాయి. ఆయనకు రాలేదా? రాలా? ఎందుక జయించాలంటే ఏం చేయాలి? ఊరకనే జయించుతుడా? జయించాలంటే ఏం చేయాలి? జయించి నేను ఎప్పుడు చెప్తావు నువ్వు? గెలిచినప్పుడే జయించిన అంటారు. రెండు మరి భలే చెప్తున్నారు నానార్థాలు, పర్యాయ పదాలు అంటారు ఎట్లా కదా, పర్యాయ పదాలు నానార్థాలు అయ్యే చెప్తున్నారు కానీ వివరణ అనేది చెప్పరు. జయించిందని ఎప్పుడు అంటారు? ఏందమ్మా? యుద్ధము చేసిన తర్వాత అంటారు జయించుడని. యుద్ధం చేయకుండా జయిత్రా? ఒక నెల యుద్ధం చేయి నువ్వు దేంతోనన్నా, ఆ నెలలో నువ్వు కంట్రోల్ కూడా నువ్వు జయించినట్టు. ఒక నెల నేను బూతు మాటలు మాట్లాడకూడదు అనుకో, ఆ నెల అంతా యుద్ధం చేయాలి దాని మీద. నువ్వు యుద్ధం చేసిన తర్వాత ఈరోజంతా 27వ తారీఖు 28వ తారీఖు అనుకో, వచ్చే నెల 28వ తారీఖు దాకా నువ్వు బూతు మాటలు మాట్లాడుకొని ఉంటే అప్పుడు నువ్వు జయించావని అర్థం. ఈ నెల మొత్తం ఏం కావాలి? యుద్ధం. అదే కదా పోయిన వారంలో మీతో మాట్లాడిన అనుకుంటాను ఒక చిన్న విషయం, దాని గురించి వస్తూ మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుతున్నవి? మీ అవయవాలలో పోరాడే భోగేచ్ఛ నుండి. ఏటలోనంట అవయవాలు. ఏ అవయవాల్లో పోరాడుతుంది? ఏ అవయవాలు ఇవి? ఏ అవయవాలు? దురాశ అనే అవయవము, జారత్వం అనే అవయవము, విగ్రహారాధన అనే అవయవము, స్వార్థం అనే అవయవము. ఏ అవయవము? స్వార్థం. స్వార్థం ఉండొచ్చా? ఉండకూడదా? ఉండకూడదు కదా. పాట కూడా పాడతారు కదా, స్వార్థ ప్రియులు కానరాని. అంటే అక్కడ ఎవరు కానరారంట? నీకిడంతా స్వార్థమే. స్వార్థం అనే అవయవాన్ని నువ్వు చంపేయాలి. కష్టం కదా? కష్టమా కాదా? అవునా కాదా? చూడండి ఇక్కడ మా మీరు వచ్చేటప్పుడు పిల్లల్ని ఇంటికాడ పడుకోబెట్టి స్కూళ్ళకి తీసుకెళ్ళేసి స్కూల్కి పంపించి వచ్చి వాక్యం వినండి. ఏడికి వచ్చి వాళ్ళతో ఆడుకునే బదులు మీరు రాకుండా ఇంటికాడ ఉంటే మంచిది కదా. అక్క వాక్యం బైబిల్ వస్తారు, ప్రార్థన కూకుంటారు, వాక్యం ఏంటో ఇంటికి పోయి మళ్ళీ అదావతిగా ఉంటారు. ఏంటంటే నేను పోయి వచ్చా కదంట రాజు రేపుకొని పోయినట్టు. చూడండి, మీ అవయవములలో పోరాడు భోగేచ్ఛలు. అవయవాలు ఏంటిది? ఒక పక్క అవయవం ఏమంటుంది? నాకు డబ్బు కావాలంటుంది. ఇంకొక అవయవం ఏమంటుంది? ఇంకొక కోరిక నాకు కామాతురత కావాలంటుంది. ఇంకొకటి ఏమంటుంది? నేను శరీర సుఖం కావాలంటుంది. ఏటల్లో ఏం జరుగుతుంది? పోరాటం. ఈ పోరాటంలో మనం ఏం చేయాలి? యుద్ధం చేస్తున్నాం వాటితోటి. ఈ యుద్ధం ఎట్లాంటిది తెలుసా? కంటికి కనిపించని యుద్ధం. కనపడే యుద్ధం అయితే బాగుంటుంది. అప్పుడప్పుడు చాలాసార్లు చెప్తుంటాను, కొన్నిసార్లు నాకు ఫోన్ మాట్లాడుతున్న వాళ్ళతో చెప్తాను, నువ్వు మనిషిని కంట్రోల్ చేస్తావు, మనస్సును చేయలేవు. ఎవరల్లా నవ్వుద్దా? పక్కన వాళ్ళ దగ్గర పోయి రే నువ్వు టీవీ చూడొద్దురా, నువ్వు సెల్ ఫోన్ చూడొద్దురా అని పిల్లల్ని కంట్రోల్ చేస్తావు, మనిషినే చేస్తావు. మనసులో కోరుకుంటుంటాడు ఏంది? ఆ టీవీలో వాళ్ళు ఎట కొట్టుకుంటున్నారు, ఆ సెల్ ఫోన్లో వాళ్ళు ఎట మాట్లాడుతున్నారు, మనసులో ఊహించుకున్నాడు మాట్లాడుకుంటున్నాడు. నువ్వేం చేస్తావు?
కంట్రోల్ చేయవలసింది మనస్సును, మనిషిని కాదు. మనసు కంట్రోల్ అయితే ఆటోమేటిక్గా మనిషి కూడా అమెన్. లైట్ ఆపేయాలంటే ట్యూబ్ లైట్ పగల కొట్టాల్సిన పనిలే, స్విచ్ ఆపితే చాలు. అర్థమైందా? లైట్ ఆపాలంటే ట్యూబ్ లైట్ పగల కొట్టాలక్క, స్విచ్ ఆపితే చాలు. చెయ్యి నరికేసుకోమంటే చెయ్యినట్టు పెట్టి కత్తితో నరుక్కోవటం అని కాదు, కోరికను అణుచుకుంటే చాలు. అది అర్థంగా కేసుప్రభుని చేతులు నరుక్కోమంటాడు, కాళ్ళు నరుక్కోమంటాడు, కళ్ళు పీకేసుకోమన్నాడు. ఏం దేవుడు అంటారు చాలామంది. తెలియదు పాపం వాళ్ళకు, లోతుగా బైబిల్ చదివితే కదా తెలిసేది. అందుకే చూడండి, నేను ఇప్పుడు అది మీకు అర్థం కావడానికి, ఆ ట్యూబ్ లైట్ వెలుగుతుంది, ఆ వెలుతురు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? స్విచ్ ఆపితే చాలు. మనం ఏం చేస్తాం? స్విచ్ ఆపుకోవచ్చు, తీసుకోవచ్చు. అసలు కనెక్షనే లేకుండా చేస్తే నువ్వు స్విచ్ చేసిన చెప్పినా ట్యూబ్ లైట్ ఏమాత్రము డిస్టర్బ్ కాకూడదు, దాన్ని అట్నే ఉంచండి. ఈ శరీరంలో ఉన్నటువంటి కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు వీటన్నిటిని అట్నే ఉంచండి. ఈట నరుక్కుంటే ఏం కాదు, నరుక్కుంటే కుంటోడు పోతావు, నరుక్కుంటే గుడ్డోడు పోతావు. నరుక్కోవాల్సింది ఏంటిని? వాటి లోపల వాటిని ప్రేరేపిస్తున్నటువంటిది ఒకటి ఉంది. ఇప్పుడు ఆ ట్యూబ్ లైట్ ఉందనుకోండి, స్విచ్ చేసాం, ఆ స్విచ్ వెంటనే వెళ్ళి దాన్ని ఏం చేస్తుంది? ప్రేరేపిస్తుంది. ఏమని ప్రేరేపిస్తుంది? వెలుగు, వెలుగు అని. వెంటనే అది రాగానే అది టెక్కని వెలుగుద్ది, తెల్ల కనపడుద్ది. అలాగనే నిన్ను ఒకటి ప్రేరేపిస్తుంటుంది. ఏం ప్రేరేపిస్తుంటుంది? అవ్వ లోపలికి వెళ్ళినటువంటి ఈ కోరికని స్విచ్ చేయగానే ఈ కోరిక లోపలికి వెళ్ళి అవ్వని ప్రేరేపిస్తుంది. పండు చూడు ఎంత బాగుందో, ఎంత రమ్యంగా ఉందో, ఎంత అందంగా ఉందో, ఎంత వివేకముగా ఉన్నదో, ఒకసారి తింటే బాగుండనే, ఒకసారి తింటే బాగుండనే. ఈ తేజస్సు, ఈ ముఖంలో కళ మనిషిని ఏం చేస్తుంది? చెయ్యాలనిపిస్తుంటుంది. అప్పుడప్పుడు మీకు తెలిసే తెలియదు, సంతోషకరమైన శుభవార్త వినగానే మీరు చెప్పకుండా నవ్వు వచ్చేస్తుంది. అవునా కాదక్క? ఎంతలా వేడుపులో ఉన్నా, ఎంతలా బాధలో ఉన్నా, ఎంతలా దుఃఖంలో ఉన్నా, బాగానండి, ఎంతలా దుఃఖంలో ఉన్నా నువ్వు బాగా గమనించి ఆలోచించండి. నీ జీవితంలో నీకు నచ్చింది దొరికిందనుకో, ఎట్లుంటుంది? ఎట్లుంటుందమ్మా నచ్చింది దొరికితే? ఎంత సంతోషపడతాం, ఎంత ఆనందపడతాం. బాగా ఆనందపడతావు, బాగా సంతోషపడతావు. బాగా ఆలోచించండి, సంతోషపడతారు, ఆనందం. నచ్చింది దొరికితే, మీకు నచ్చినది కనపడతా. అందుకని ఏమన్నాడు? అది నచ్చినదని తెలిసినా దాన్ని ఏం చేయాలి? నచ్చలేదు అన్నట్టుగా నీలో ఉన్న కోరికను అణుచుకోవాలి, నీలో ఉన్నటువంటి ఇష్టాన్ని చంపుకోవాలి, నీలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని చంపేయాలి. అందుకేమన్నాడు కొలస్సీ పత్రికలో, మీలో జారత్వమే కానీ, విగ్రహారాధనే కానీ, కామాతురతే కానీ, దురాశయే కానీ, ఈ అవయవాలను ఏం చేయమన్నాడు? చంపేయమన్నాడు. ఎప్పుడైతే ఈ అవయవాలు చచ్చిపోతాయో అప్పుడు దానిలో ఏముండదు? ప్రేరేపణ అని చెప్పండి. దానిలో ఏముండదు? ఇప్పుడు నీ కోపం అనేటువంటి ఒక అవయవం ఉంది. ఏంటిదంటది? అవయవము, కోపం అనే అవయవము. దాన్ని నువ్వేం చేయాలి? చంపేయాలి, కోపాన్ని చంపేయాలి. అప్పుడు ఎంతమంది ఏమన్నా నీ కోపం రాదు, ఎంత ఇసుకిచ్చినా కోపం రాదు. అప్పుడు అంటారు, ఏమంటారు ఇన్ని? వీళ్ళు చలనం లేదే. ఏంటంట? చలనం లేదు. చలనం లేదంటే అర్థమైంది? ఆమేన్. కోపం అనే విషయంలో చచ్చిపోయాడు. నువ్వు ఎట్టన్నా నవ్వుతూనే ఉంటాడు, నువ్వేమన్నా నవ్వుతూనే ఉంటాడు. ఏంటంటే ఏమన్నా నవ్వుతున్నావు, అసలు నీకేమి కోపం రాదా? అసలు కొద్దిగానే సిగ్గు కానీ లేకపోతే ఏదైనా లేదంటే ఏం పట్టించుకోకుండా పోతాడు. అప్పుడు అనుకుంటారు, అరే ఈడు ఈ విషయంలో చచ్చిపోయాడు. ఇంకా వాడిని ఎవరు ఇంకెప్పుడు రెచ్చగొట్టని ఏమంటే తెలుసా? నువ్వు ఎంత రెచ్చగొట్టినా వాళ్ళు ఏం కోపపడరు అని 4 రోజులు వచ్చి నీ కాళ్ళ మీద ఏళ్ళ మీద లేనిపోయి చెప్పి నువ్వు కోపడకపోయాక 5వ రోజు నీకు చెప్పడమే అనుకుంటారు. ఇంకా కానీ ఫస్ట్లో చెప్పిన వెంటనే పోయి యుద్ధం చేసిన వారు మరుసటి రోజు వచ్చి మళ్ళీ చెప్పేస్తారు. అప్పుడప్పుడు మీకు తెలుసో తెలియదు, కొంతమంది ఏం చేస్తారు తెలుసా? సురెక్కమనే మాటలు అంటారు. సురెక్కమంటే అంట ఆ మాటలు వాడు అన్నంత అలా అన్నీ చురెక్కమన్నీ అని నీలో చలనం లేదనుకో, వాగి వాళ్ళే పక్కకు పోతారు. నీలో ఎందుకు చురక్కం అనేది వస్తుందంటే నీలో చలనం ఉంది.
నీలో ఏంటంటే దాన్ని ఏమంటారు, ఉడుకు రక్తం అన్నమాట. అనేది ఉడుకు రక్తం నీలో ప్రేరేపణ పడింది. అందుకే నువ్వు రెచ్చిపోతున్నావు, వెంటనే రివర్స్ అయిపోతున్నావు. రివర్స్ కాకపోతే అప్పుడప్పుడు చాలామంది పాపము మీరేందుకు అని అంత కోపపడతారు. ఎవరన్నా ఏమన్నా అంటే అన్నంత మాత్రం అన్నది చేసినట్టేనా? పాపం మీరు నిద్రపోతున్నారు కదా, అన్నంత మాత్రం చేసినట్టేనా? ఇప్పుడు నా దగ్గరికి వచ్చాడు ఒక మనిషి, నా దగ్గరికి వచ్చి నువ్వు వ్యభిచారం చేశావు, నువ్వు దొంగవు, నేను చూశాను, నువ్వు మందు తాగుతున్నావు. వాడు అన్నంత మాత్రం నేను తాగినట్ట? అయ్యో వీళ్ళందరి మధ్యలో అన్నాడు నా పరువు పోదని కోపంతో వాడిని తిరిగి కుట్టినంత మాత్రాన్ని నేనేమని చేయనట్ట? అసలు అర్థం కాలే లోకానికి. ఇంకా అంటే అన్నీ నేను చేస్తే కదా నేను ఫీల్ కావాల్సింది. బాగానండి, ఇప్పుడు ఆ ఫ్యాన్ ఉంది, తిరుగుతుంది కాబట్టి మీకు గాలి కొట్టుద్ది. ఇప్పుడు నేనుండి నాకు గాలి రాలేదంటే అటు కుదురుద్ది, నాకెళ్ళి మలుపుకుంటే గాలి వస్తుంది. నేను చేస్తే నాకు ఫీల్ అయిపోతాం. ఎంత అంటే నాకేమి అని వాడి నోరే నొప్పి పుట్టుద్ది. మాట్లాడుకొని వాళ్ళకు జీవితాలే తగలబడిపోతాయి. నాకెందుకు ఫ్రీగా ఉంటాగా? అప్పుడప్పుడు చాలామంది ఏమంటారు వాళ్ళ గురించి, వాళ్ళ కాళ్ళు అనుకోని కుమిలి వాళ్ళే నాశనం అయిపోతారు. నువ్వు మాత్రం ఫ్రీగా ఉండేసి ఎందుకు? యేసు ప్రభువు ఏమన్నాడంటే, మనసుకి ప్రశాంతత లేకుండా చేసుకునేది మనిషే, ఎవరో కాదు. మనస్సుకు ప్రశాంతత లేకుండా చేసుకునేది మనిషే. నీలో కోపం ఎందుకు కొత్త దొరక? కోపం పడొద్దా? నువ్వు తప్పు చేస్తుంటే నాకు అనిపించదా? నీకు ఎందుకు అనిపించాలి? నాకు అర్థం కాదా? నీలో ఏదో ఒక రకమైన ఉద్దేశం ఉండబట్టి. ఇక్కడ అదే అంటున్నాడు, మీ అవయవములలో పోరాడు భోగేచ్ఛల నుండియే కదా మీరు పవిత్రులా కాదనేది ఇక్కడే తెలిపోయింది. మీకు ఎవరైనా ఏదనంటే మీకు అనిపించింది అనుకోండి, మీరు పవిత్రులు కాదు, అనిపించకూడదు. వాళ్ళు ఏమన్నా పడకుండా ఉండాలా. యేసు ప్రభువుని అన్నారు, ఏమన్నారు తెలుసా? తిండిపోతాడు తాగుపోతాడు అన్నాడు. మరి యేసు ప్రభు ఫీల్ అయ్యాడు. పాపలతో స్నేహితుడు అంటే తెలుసుగా, వాళ్ళతో కలిసి నేను కూడా ఇద్దరు కలిసి ఆడ చేస్తున్నారు అన్నాడు. ఏమన్నా ఫీల్ అయ్యాడా? ఫీల్ అయితే నువ్వు చేయకుండా నువ్వు ఫీల్ అవ్వాల్సిన. ఇప్పుడు నేనున్నాను, నన్ను ఎంతమందే నానమ్మను, నేనేం ఫీల్ కాను. ఎందుకు కావంటే నాకు అవసరం కూడా లేదు. నువ్వు అంటే నేనేమన్నా అవుతాను అట్టటోని. జనాలు 10 మంది ఒకదాన్ని నిజం చేసినంత మాత్రం నేను తప్పుతో అవుతున్నా. ఇప్పుడు మీ అందరికి అర్థం కావటని చెప్తాను బాగానండి. నాబోతు ఒక ఆయన ఉన్నాడు. ఎక్కడెక్కడో తీసుకొస్తున్నారంటే నేను తెచ్చేదని బైబిల్లోనే పక్కా చేశాను. బైబిల్లోనే ఏ మూలన ఉన్నదైనా తీసుకుని వస్తాంట ఆ సందర్భాన్ని బట్టి. దేవుడి దైవలో కొద్దిగా చదివా కాబట్టి మైండ్లో ఉంది కాబట్టి తీసుకొస్తాను. నాబోతుని ఒక ఆయన ఉన్నాడు. ఆయన మీద ఎవరు పగబట్టాడు? ఎవరు పగబట్టారు? యెజెబెలు పగబట్టింది. ఆహాబు పగబట్టినోడైతే వెంటనే ఒక పత్రం రాపిచ్చి వెళ్ళిచ్చి అతని మీద లేనిపోయింది పెట్టించి చంపాడు. పగబట్టుకుంటే ఆ రాజు కొరవా. పగబట్టుకుంది ఎవరు? యెజెబెలుకు పగ. ఎందుకు? ద్రాక్ష తోట ఇవ్వమంటే నా భర్తకి వెళ్ళేదోడు అంతు చూస్తాను అన్నది 3-4 సాక్షుల్ని పెట్టింది. సాక్షుల మాట నమ్ముతారా, మనుషుల మాట నమ్ముతారా మీరు? ఉదాహరణకు ఇక్కడ ఉన్నారు కదా, మా అందరి గురించి మాట్లాడుకుందాం, ఏమనుకోవద్దు మీరు అందరూ. మీ ఇళ్ళల్లో మీ ఇంట్లో వాళ్ళు, మీ పిల్లలు, మీ భర్తలో, మీ భార్యలో మీ పిల్లలు ఉంటారు కదా. వాళ్ళని నమ్మరు మీరు, పక్కన వాళ్ళు చెప్పిన మాటలే నమ్ముతారు మీరు. 100కు 1000% గ్యారంటీది కదా. వాళ్ళు నమ్ముతురా? భర్తను భార్య నమ్మే రోజులు పోయినాయి అక్క. పక్కన వాళ్ళు వచ్చి చెబితే నమ్ముతాం మనం వాళ్ళను. నువ్వు తాగొచ్చావు కదా, నేను తాగలేదు, నువ్వు తాగొచ్చాను తాగలేదు, పక్కన నుంచి వచ్చి వాడు ఎప్పుడు తాగాడు, నేను నమ్ముతా అంటే పక్కన వాళ్ళు చెప్తే నమ్ముతావా? కాపురం ఎలా తాగాలి? నమ్మకం మీద తాగాలి. బాగా ఆలోచించండి. పక్కన వాళ్ళు చెప్పే నమ్మే రోజులు ఉన్నాం ఇప్పుడు. అంటే మన మీద మనకు నమ్మకాలు. మన పిల్లోడి గురించి కూడా పక్కనోడు సాక్ష్యం చెప్పాలి. నీ పిల్లోడు ఎట్టో నీకు తెలియదా? మరి ఎందుకు పక్కనోడు చెప్పాలి? ఈ పక్కన వాళ్ళకి ఏరే పని లేదు, చెప్పడమే. 2 రోజులు బాగానండి, 2 రోజులు నువ్వు, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు ఇంట్లో నవ్వుతుంటే కొంతమంది కళ్ళకు బాగుండదు. వాళ్ళు వచ్చి చెప్తారు, అప్పుడు నమ్మేస్తావా? అంత పిచ్చోళ్ళమా? పిచ్చోళ్ళు కాబట్టి నమ్మేసి గొడవలు పెట్టుకొని 3 రోజులు మళ్ళీ తగాదాలు పెట్టుకుంటున్నారు. 2 రోజులు కలకల్లాడితే 3వ రోజు ఐలు కలకల్లాడు తెలుసా? కారణం
వేరే వాళ్ళు వచ్చి చొరబడి ఉంటారు ఈ కుటుంబంలో. నేను అందుకే చెప్తాను, భార్య భర్త మధ్య మూడో వ్యక్తి వచ్చిందంటే ఆ ఇల్లు తగలబడుద్ది అంతే. అత్త రాకూడదు, మామ రాకూడదు, తల్లి రాకూడదు, తండ్రి రాకూడదు, భార్య భర్త అంతే. చివరికి పిల్లలు కూడా వాళ్ళ మధ్య రాకూడదు అంతే. తెలుసా? నిజమా? నిజం. ఉదాహరణకు తల్లులు ఇళ్ళ కాడ ఉంటారు కదక్క, తల్లులు అందరు ఇళ్ళ కాడ ఉంటారు. పిల్లలకు తల్లులకు శత్రువులు. తెలుసా? పిల్లలకు తల్లులు వీళ్ళు పగ తీర్చుకోవడం చేతకాక వాళ్ళ నాన్నతో చెబితే వాళ్ళ అమ్మను కొట్టేస్తారు. ఈ పనికి మాలినటువంటి భర్త అయినా, ఈ పనికి మాలినటువంటి భార్య అయినా పిల్లలు చెప్తే వినేదేంది? ఎన్ని సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకున్న భార్య బుద్ధి అయినా తెలియదా? మీ అమ్మ గురించి ఇలా చదువుతానే ఇంకోసారి చేస్తే తాడు తీస్తానని ఎప్పుడన్నా అడిగిండా? నువ్వేనా 9 నెలలు కడుపులో పెంచింది? 9 నెలలు మోసింది నువ్వేనా? మీరు మోసారు 9 నెలలు, మనం మొయ్యలేదు. మనకెందుకు ఉండదు అంత ప్రేమ? వాళ్ళకుండే 9 నెలలు మోసి 2-3 సంవత్సరాలు పత్యమన్న వాళ్ళకుండేది ప్రేమ. మీకు తెలుసా? పురుషులకు ఉండేది కొంచెం ప్రేమ, స్త్రీలకు ఎక్కువ ఉంటుంది. పత్యం ఎవరుంటారు పిల్లోడి బాగాలేకపోతే అమ్మా? పురుషుడు ఎప్పుడన్నా ఉన్నాడా? ఈరోజు నా చికెన్ మానుకోండిరా సీను. ఏ రోజైనా వాడికి ఏదైనా బాగలేదు అన్నప్పుడు, చిన్నపిల్లోడు బాగలేదు చికెన్ తినొద్దంటే పురుషులు మానుకుంటారా స్త్రీలు మానుకుంటారా అక్క? నిద్ర కాసేది ఎవరు? వాడికి 1 పోయినా 2 పోయినా కడిగేది ఎవరు? వాడు చెబితే ఈడు కంప్లైంట్ ఇస్తే ఈడు పోయి ఈ మనిషి పోయి ఆ మనిషి మీద యుద్ధం చేస్తానంటే ఆ మనిషి ఏమనుకోవాలి? రేయ్, మా ఇద్దరి మధ్యలో ఎవరు వచ్చినా మా ఇద్దరి మధ్య విభేదాలు వస్తాయి. అది గుర్తుపెట్టుకుని ప్రతి కుటుంబానికి చెప్తున్నాను. పిల్లల మాట అయినా, తల్లిదండ్రుల మాట అయినా, అన్నదమ్ముల మాట అయినా, అక్కజల్లల మాట అయినా, ఆడబిడ్డల మాట అయినా, లోకంలో ఎవరి మాటలైనా భర్త మీద భార్యకో, భార్య మీద భర్తకు చెప్తే ఎనగాకండి. ఎన్నావా నీ కుటుంబాన్ని నీ చేతులతో నువ్వే నరుక్కున్నట్టే. నువ్వు కూర్చున్న కొమ్మను నువ్వే. ఎందుకు చెప్తారంటే వీళ్ళకు వాళ్ళు నచ్చకపోతే వాళ్ళు కోపం తీర్చుకోలేక నీ ద్వారా వాళ్ళ మీద కోపం తీర్చుకుంటారు. అంత గొప్ప విషయం. ఎంత ప్లాన్ తెలుసు అది? నీ ద్వారా. ఇప్పుడు మీరు ఊరినైనా ఏదైనా అడగలేకపోయారు అనుకోండి, నేను అదే చెప్తాను, డైరెక్ట్ మీరే అడిగాను మీ భర్తలను, మీ భార్యలు మీరే అడిగాను. పక్కన వాళ్ళ ద్వారా అడిగించేది నాకు అర్థం కాల. నీకేం కావాలి? చికెన్ కావాలి, తెప్పించుకోండి. నాకు చికెన్ కావాలి, కేక్ తీసుకురమ్మని చెప్పండి. పక్కన వాళ్ళు పోయి నాకు చికెన్ కావాలి డాడీకి చెప్పి తెమ్మని చెప్పారంటే నువ్వు అడగలేవా? ఈడు పోయి అని చెప్తాడు, ఆమె చికెన్ తినలేదు ఉండలేదంటయా, పోయి తేపో, నువ్వు ఏడేం చావు, ఆమెకు చికెన్ కావాలంట. ఎట్టకారంగా చెప్తాడు పోయి. ఈడికి తినబుద్ధి అవుద్ది. నువ్వు నీ భర్తనే అడగాలి. నీకేదైనా అవసరం ఉంటే నీ భార్యని అడగాలి. రేపు మీ అమ్మని నీళ్ళు తెమ్మని పమ్మంటే ఈడు దేవుడు పోయి అంటాడు, ఆయన ఇప్పుడు దాకా ఊరు మొత్తం తిరిగి వచ్చి నీళ్ళు తెచ్చుకొని చేత కదా, పోయి తీసుకొని పోయమ్మా, తాగి వచ్చినప్పుడు పోయి నువ్వు పోయి నీళ్ళు పోసి శుభ్రం చేయిపో. మధ్యలో పిల్లలు కూడా శత్రువులే, తల్లిదండ్రుల మధ్య, భార్య భర్తల మధ్య. అందుకే మూడో వ్యక్తిని చేరనియ్యొద్దని ఎవరు చెప్పాడు? ఆమేన్. యేసు ప్రభు వారే చెప్పాడు, భర్త భార్యకు, భార్య భర్తకి ఇరువురు ఒకే శరీరం, మూడో వ్యక్తి రాకూడదు. వచ్చిండ్రా గొడవలు వచ్చేది ఏడా? పిల్లల కాడ, తల్లుల కాడే. ఇంకేడన్నా వస్తుంది భార్య భర్తల మధ్య గొడవ? మా అమ్మకు పోబెట్టలేదు, మా నాన్నకు పోబెట్టలేదు, పిల్లోడికి పోబెట్టలేదు, వాడికి నీళ్ళు పడలేదు, ఏడు తప్పితే ఇంకేడన్నా గొడవ వస్తుంది అని చెప్పండి భార్య భర్తల మధ్య. భార్య ఏమంటుంది, మా అమ్మ వాళ్ళు పెళ్ళి పిలిస్తే రాలేదు, మా ఫంక్షన్లకు రాలేదు, ఏడు తప్పితే గొడవలు ఏడన్నా వస్తాయా? అందుకనే ఇద్దరు ఒక్కటే. మీ ఇద్దరి మధ్య వేరే వ్యక్తి చేరొద్దు. చేరిండా ప్రేరేపిస్తాడు ఏ రూపానైనా. ఆదాము అవ్వల మధ్య ఎవరు చేరాడు? ఆమేన్. ఎవరు చేరాడు? అవును, ఎవరు? సర్పం, సాతానుగాడు చేరాడు. వాడు జారకుండా ఉంటే బల్లి ఉన్నారు పాపం ఇద్దరు. వాళ్ళిద్దరం చూస్తే చూడముచ్చడికి ఎంత సంతోషం కూడా తెలుసా? చూడముచ్చడంటే అర్థమైంది. చూడముచ్చడంటే అర్థమైంది అందంలోనా కాదు. వాళ్ళు కలిసి మెలిసి తిరిగేటప్పుడు, వాళ్ళు నవ్వుకునేటప్పుడు, వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు, అప్పుడప్పుడు నన్ను చిలకా గోరింకలాగా మాట్లాడుకుంటుంటే ఏమి లేదు. అప్పుడప్పుడు మీరు చూడరు, వివాహం అయిన తర్వాత ఒక 30-40 సంవత్సరాలు అవుద్ది. వివాహమై 30-40, ఇప్పుడు వీళ్ళిద్దరి వయసు ఒకటే కదా. ఆమెకు 18, ఈయనకి 21, 3 సంవత్సరాలు డిఫరెన్సే కదా. ఇప్పుడు ఈయనకి 50 సంవత్సరాలు అయితే ఆమెకి ఎన్ని వస్తాయి? 47. ఇప్పుడు వీళ్ళిద్దరు వయసుకి వెళ్ళు చిలకా గోరింకలే.
ఎంత వయసు వచ్చినా కూడా వీళ్ళు ఏందమ్మా ఎకైకలు పక్కన భార్య భర్తలు ఈ ముసలోళ్ళు అయినా కూడా వాళ్ళు ఒకటే, వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఆ 90 సంవత్సరాలోడు 20 సంవత్సరాల అమ్మాయితో నమ్మితే అది తప్పు. చచ్చిపోయేదాకా ప్రేమ చచ్చిపోదు భార్యాభర్తల మధ్య, మీరు చెప్పుకున్నానండి. చచ్చిపోయేదాకా వండు, కానీ చచ్చిపోయేదాకా మానదన్నంత మాత్రాన కాదు, కానీ మధ్యలో మూడో పురుగు వచ్చిందా ప్రేమలు చత్తాయి. అది ఏ రూపమైన రాకూడదు. అందుకే చెప్తున్నాను, దేవుని కంటే ఎక్కువ దేన్ని, భార్య భర్త కంటే ఎక్కువ దేన్ని, భర్త భార్య కంటే ఎక్కువ దేన్ని, పిల్లలనైనా, ఇంకా పిల్లలు అన్నానంటే ఇంక ఏదైనా అనుకోండి, మొదటి స్థానం ఆమె నీ జీవితంలో. ఆమె తర్వాతే ఎవరైనా, ఆయన తర్వాతే. ఇప్పుడు వీళ్ళకేం జరిగింది తెలుసా? ఈ పిల్లలు వచ్చి పడిన తర్వాత వీళ్ళ మీద ప్రేమ పట్టించుకొని భర్తలను పట్టించుకోకపోతే వాడు దయస్థిమరైపోతున్నాడు. తెలుసా మీకు? తెలుసా? ఈ పిల్లలు వచ్చిన తర్వాత వీళ్ళ మీద ప్రేమ ఎక్కువైపోయి వాళ్ళ ఆ ప్రేమను ఏం చేస్తున్నారు? సగం పంచేస్తున్నారు. అప్పుడు వాళ్ళకు దొరకవలసిన ప్రేమ దొరకలేక వాళ్ళు ఆ ప్రేమ కోసం పక్కన ఎత్తుక్కుంటున్నారు. చాలా లోతుగా ఉంది బైబిల్ ఇది. పరమగీతం కానీ అక్కడ చెప్పినప్పుడు చాలా లోతుగా మాట్లాడుతుంటాడు ఆయన. నువ్వు వివాహమైన తర్వాత, అది బాగానండి, వివాహమైన తర్వాత నీకు 18, స్త్రీకి 18, పురుషుడికి 21 ఉంది కదా. ఇది 100 సంవత్సరాలకు వచ్చిన పురుషుడికి 100, స్త్రీకి 97. అప్పుడు ఈ హీరోకు ఆమె హీరోయిన్నే. నీకు నచ్చకపోవచ్చు ముసలోళ్ళై. అబ్బో ఈ వయసు వచ్చిన వాళ్ళిద్దరు చూడు నవ్వుకుంటున్నారంటే ఇంకెవరితో నవ్వుతే నువ్వు బాగుంటుంది చెప్పమ్మా? వాళ్ళిద్దరు ఈ వయసు వచ్చినా కూడా చూడు గుసగుసలు వాళ్ళు మాట్లాడుకుంటారు భార్య భర్తలు. మీకెందుకు అంటే ఒక వయసు వచ్చిన తర్వాత అన్ని కంట్రోల్ అవుతాయి అనుకుంటున్నారా? ప్రేమ జావదు. శరీరంలో ఉన్న ఒక తత్వం అనేది చత్తది కానీ ప్రేమ. అందుకని ఏమంటారు తెలుసా? చచ్చిపోయే వయసు వచ్చిన 95 సంవత్సరాలు వచ్చిన, 85 వచ్చిన, 70 వచ్చిన అన్నం తినేముందు నువ్వు తిన్నామని అడుగుతాడు. నువ్వు అడగకపోతే ఏమయ్యా అంటే వాళ్ళు ప్రేమ అట్టాడిది. ఇప్పుడు నిన్ను అడగకపోతే నువ్వు ఫీల్ కావమ్మా? ఎప్పుడన్నా అడిగారు మీరు మిమ్మల్ని అడగలేదు అనుకోండి, ఒక్కరోజైనా అన్నం తినమని అడిగామంటే ఇప్పుడు వాళ్ళు అడుగుతుంటే నీకెందుకు అంత అసనము? వాళ్ళిద్దరికి ఒకరికొకరు వాళ్ళు అంతేగా. బైబిల్ ఏం చెప్పింది తెలుసా? చచ్చిపోయేదాకా మూడో వ్యక్తి రాకూడదు. దీని అంతటి మీకు ఎందుకు చెప్తున్నానంటే, నీకు ఏది అడ్డమైనా దాన్ని ఏం చేయమన్నాడు? చంపేయమన్నాడు. ఏది అడ్డమైనా దేంటో? నీ అవయవాలలో. ఇప్పుడు అవయవాలు ఏంటి? ఏం తేడా? స్త్రీ ఒక అవయవము, పురుషుడు ఒక అవయవము, అవునా? ఈ రెండు కలిసి ఒక్క శరీరము. ఇక్కడ మూడో శరీరం, 2 శరీరాలు లేవు. మీరు 2 శరీరాలు అనుకుంటే తప్పు. అప్పుడప్పుడు ఏం చేస్తారు? మీకు అందుకే 1000 సార్లు చెప్తాను, మీకు 1000 సార్లు చెప్పుంటాను. మీకు ఎన్ని బాధలున్నా భర్తకైనా భార్యకైనా, భర్త ముందు భార్య, భార్య ముందు భర్త సంతోషంగా ఉన్నట్టు ఉండండి. అది జీవితం సాగుద్ది ముందుకి. ఏదో పోగొట్టుకున్నట్టుంటే ఆ జీవితం ముందుకు సాగదు. ఎందుకు ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటారు చెప్పండి? ఎందుకు ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటారు చెప్పండి? త్వరగా చెప్పేస్తే త్వరగా ముగించుకుందాం. ఈరోజు ఎండ కూడా ఎక్కువైంది. ఎందుకు ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటారు? ఎందుకు తల్లులారా? వేరు కాల ఒకటే. ఎందుకు ఏదో పోగొట్టుకున్నట్టుంటారు? ఇప్పుడు మీరు అందరూ గుర్తించండి, ఆలోచించండి. కొత్త కోరిక ఏదో వచ్చింది. ఆ కోరిక నీ భర్తతో చెప్పుకొని, నీ భార్యతో చెప్పుకో, తప్పులేదు. కానీ చెబితే ఏమన్నా అనుకుంటారేమని చెప్పకుండా దాచిపెట్టుకున్నావా? పక్కన ఎవరుంటాడు? చెప్పండి త్వరగా. ఎవరుంటాడు పక్కన? గడసర్పంగాడు. అవ్వ నేను కూడా దేవతలా కావాలనుకుంటే ఆదాంతో చెప్పాలి. ఆదాం పోయి దేవుడిని అడుగుతాడు, మేము కూడా దేవతలా కావాలనుకుంటే దేవుడు చేశాడు కదా అలాగా. మరి అవ్వకు ఆ కోరిక ఉందని ఊరికి తెలుసుకుంది. మీలో కోరికలు, పురుషుల్లోనైనా స్త్రీలోనైనా కొన్ని కోరికలు ఉందని ఊరు తెలుసుకుంటారు. సర్పాలు తెలుసుకుంటాయి. గడసర్పం తెలుసుకొని ఆ ఏశాలు మీ దగ్గరకు వచ్చి వేస్తుంటాయి. ఆ ఏశాలు మీ దగ్గర వేస్తుంటాయి. ఆ ఏశాలకు మీరు లోబడిపోయి జీవితాన్ని తగలబెట్టుకుంటున్నారు. ఊరేం బాధ్యత దానికి?
అంతే కదా, ఇప్పుడు వేసేయాలి కదా అన్నీ, అవునా కాదా? ఏ వేసాలు 7 గంటల నుంచి 9 గంటల దాకా వచ్చే అన్నీ వేసాలి, టీవీలలో మీరు చూసే అన్నీ వేసాలి. అలాగ నేను ఉండాలనుకుని జీవితాన్ని తగలబెట్టుకోవట్లా? ఆ దరిద్రమైనటువంటి, ఆ పద్ధతి కలిగినటువంటి, ఆ ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళలో ఒక్కళ్ళ ఈ విషయాలకైనా చూస్తే సక్రమైన కుటుంబాలు ఒక్కళ్ళైనా ఉన్నాయా మీరు చూస్తున్నటువంటి వాటిల్లో? సాంప్రదాయం కలిగిన, పద్ధతి కలిగిన, భారతదేశం యొక్క సాంప్రదాయం ఒకటి ఉంది. అందరు హిందూ హిందూ అని కొట్టుకుంటున్నారు. భారతదేశం యొక్క సంప్రదాయాన్ని నట్టేట్లు గలిపేశారు తెలుసా, ఇలా కోరికల కోసం. అందుకే ఇక్కడ చెప్తున్నాను, ఏమంటున్నారు తెలుసా? దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణం వచ్చును. కాబట్టి అంగహీనుడు అంటే కోరికలు కలిగి నరకంలో నీకు పోవటం కంటే కోరికలు చంపుకొని పరలోకంలో ఉండటం గొప్పదంట. అందుకేమన్నాడు, నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా. కుడి చెయ్యి అంటే ఈ చెయ్యి నరికేసుకుంటారు ఇంటికి పోయి, మళ్ళా తప్పది. కొన్ని కోరికలు మీకు అభ్యంతరపరిస్తే కోరికలను చంపేయండి. కోరికలు చావా? చత్తేసావా? ఎడ చస్తాయి? అదేమన్నా దోమ లేకపోతే తలలో పెయినా చచ్చిపోవడానికి? గట్టిగా మాట్లాడడం తల్లులారా. బయట మీరు మాట్లాడుతూ ఉంటారంటే పెద్ద పెద్ద గొంతులు కదా మీ కదా. మా అమ్మాయి బంగారు తల్లి అంజలమ్మ అక్కడ నుంచి పిలిస్తే, మా ఇంట్లో నేను బెడ్రూమ్లో ఉన్న లోపల కూడా వినపడుద్ది, గయ్యి అనిపిస్తుంది. మా అమ్మాయి ఎక్కడి నుంచి పిలిస్తే ఆడికి వినపడుద్ది, ఆ ట్యాంక్ దాకా వినపడుద్ది. అవునా? అనుష కానీ వీళ్ళు మీరు అసలు చిన్నగా మాట్లాడతారు అనుకుంటారంటే అది అంతా ఒట్టి మాటలు, అంతలేదు. మీరు గట్టిగా మాట్లాడాలి, అందరూ మాట్లాడతారు గట్టి. దేవుడు స్పష్టమైన, మరి మాట్లాడటానికి ఏమి ఇవ్వకపోతే కదా మాట్లాడుకుని వచ్చింది. మన నరేష్ కొడుకు పాపం ఇప్పుడు 3 సంవత్సరాలు వచ్చింది, వాడు బ్యా అంటున్నాడు. వాడు ఏం చేద్దాం మరి? మాటలు నేర్పి అంటారు. నేర్పియాల్సిన పని లేదు, వస్తాయి అయ్యి ఆటోమేటిక్ తెలుసా. నేర్పిస్తాయా? నేర్పితే నేర్చుకునే అంత రేంజ్లో ఉన్నాం ఈరోజు. గా గా అంటే అంది. వాడు అన్నాడు బొడ్డాడు, అలా ఏమి చూడు ఏక మీద పీక మింగిందంట, గే అంటుంది. మాట్లాడరు అంటే మాటల విషయం చెప్తాను. అంటే ఎందుకు చెప్తాను, స్పష్టంగా మాట్లాడండి. మీరు మాట్లాడింది దేవుని యొక్క వాక్యానుసారంగా మనం మాట్లాడుకోవాలంతే, బయట మాట్లాడటం కాదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమన్నాడు, అవయవాలలో కొన్ని కోరికలు వస్తాయి, వాటిని చంపేసుకోవడం కుదురుద్దా కుదరదా? ఎలా కుదురుద్ది? ఎలా కుదురుద్ది? ఇప్పుడు చెప్పైతే త్వరగా ముగించుకుందాం, ఎందుకు వరకు పొద్దుగూకులు అక్కడ కూర్చోవటం. ఎలా చంపుకోవడం కుదురుద్ది? దోమను చంపాలంటే బ్యాటు కావాలి. ఏది? దోమల బ్యాటు. పేనును చంపాలంటే గోర్లతో చంపేస్తాం. పామును చంపాలంటే కర్రతో చంపేస్తాం. మరి కోరికను చంపాలంటే మ్యాన్ ఎంత చంపుతావు? వాక్యం అనే ఖడ్గంతో చంపేయాలి. వాక్యం అనే ఖడ్గం. ఈ వాక్యం అనే ఖడ్గంతో కోరికను చంపేసుకుంటే అది ఎన్నటికీ బయట మళ్ళా బతకదు. అందుకని ఇక్కడ అదే చెప్తున్నారు చూడండి, బాగా గమనించి ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో నుంచి రోమిలకు రాసిన పత్రిక లేకపోతే తర్వాత చదువుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణముగా అందరికీ కలిగే మనుషులకు కలిగే శోధనలే ఎంత చెట్టుకు ఎక్కువ గాలి ఏం రాదు. చెట్టుకు ఎక్కువ గాలి వస్తే చెట్టు ఏమవుద్ది? ఎంత చెట్టుకు అంత గాలి అయినా ఎక్కువ గాలి ఏమన్నా వస్తాక? ఎందుకంటే దీని రేంజ్ ఇంతే, దీని యొక్క విస్తీర్ణం ఇంతే. గాలి వస్తే ఇంతే ఆపగలదు, ఇది మొత్తం ఆపుద్దా? నీకు ఎంత శోధన అంతే, ఎక్కువ రావు. కానీ దాన్ని కూడా తట్టుకోలేక నువ్వు పడిపోతున్నావంటే నువ్వెవరివి? చెప్పాలి, ఎవరివి? నా చదివారు కదా హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో 15వ వచనంలో. దాన్ని చెప్పినప్పుడు ఇది మర్చిపోయి ఇది భలే ఉంటుందిలే. 4:15 హెబ్రీలకు రాసిన పత్రిక. త్వరగా
మన బలహీనతలో సహన అనుభవాన్ని మనతో సహానుభావం లేనివాడు కాడు కానీ సమస్త విషయములలో మన వలనే శోధింపబడి ఆయన పాపం లేనివాడుగా. బలహీనుడు ఆయన కూడా, మన వలే బలహీనుడే, కానీ కొన్ని విషయాలు ఏం చేశాడు? నరికేసుకున్నాడు. దేన్ని? ఏట నరికేశాడు? అవయవాలు అని చెప్పండి. రాత్రి 8 అయితే అందరు తిని తొంగుంటే ఆయన భుజాన కండ వేసుకొని ఒలీవల కొండ మీద పోయి మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేశాడు. నిద్రను చంపేశాడు. ప్రార్థన మనం కూడా చేస్తాం, చెయ్యాలి కాబట్టి చేస్తాం. నిలువు మోకాళ్ళ మీద కూర్చుంటే మోకాలు బొప్పులు కట్టి నిద్ర రాదు ఆయనకు. మీరు ప్రార్థన చేయమంటే అందరూ కొంతమంది శతకలు పడి కూర్చుంటారు, కొంతమంది భాస్కర్ పెట్టేసి కూర్చుంటారు, కొంతమంది మాగ్గాదులు చెప్పినట్టు కూర్చుంటారు. మీరెందుకు బలహీనలు అయిపోరు? వారానికి 2 సార్లు కాదు, వారానికి 3 సార్లు ఆయన ఉపవాసం ఉండి శరీరాన్ని నలగొట్టాడు. చంపేయటం అంటే కోరికలు అయ్యి. వారానికి 3 సార్లు ఉన్నాడు, 4 సార్లు ఉన్నాడు, 5 సార్లు ఉన్నాడు, మనకు కూడా తెలియదు. ఆయన ఉపవాసం ఉండి నలగొట్టాడు. తర్వాత విజ్ఞాపనలు చేయుచు శరీరాన్ని నలగొట్టాడు. ఎక్కడుంది? హెబ్రీ 5:5-7 అంటమ్మా, చూడండి. శరీరధారి అయి, నీలాంటి శరీరం అయింది, ఆయనకేం ప్రత్యేకమైన శరీరం లేదమ్మా. నువ్వు అనుకుంటున్నావో నాదేమో స్వామంచాయ, నాది ఎర్రది, నాది నల్లది, ఇవన్నీ రంగులే. అప్పుడప్పుడు పాట పాడుతారుగా. ఏం పాట అమ్మది? పాడలేదు మీరు పాట ఎప్పుడు? రంగులు మాయే. ఇప్పుడు చెప్పాలి మీరు కరెక్ట్ పదము. రంగులు మాయే, దాని పొంగులు మాయే, హంగులు మాయే, ఇవన్నీ మాయే. 15లో ఒరిజినల్ ప్యూర్గా ఉంటారు. 18, 19, 20, 25 దాకా అబ్బా కళ్ళకు చూస్తే ఆకర్షణీయంగా ఉంటారు. కొంచెం నేను 30 దాటిన తర్వాత పండు ఉడికిపోద్ది. అన్నీ మాయే. ఇప్పుడు దాకా బాగా నల్లగా ఎంత పొడుగు ఉంటాయి, తర్వాత అంతా బట్టతల చిప్పిరి చుట్టి మొత్తం ఈకలు ఎగిరిపోయి తెల్లగా వచ్చి అంత పొడవలు వచ్చేస్తాయి. ఇంకా కొన్ని రోజులకు ఈ కనుబొమ్మలన్నీ కూడా రాలిపోయి, ఈ పళ్ళన్నీ ఊడిపోయి లూజ్ అయిపోయి దాన్ని గారెబట్టి ఇదంతా అయిపోద్ది. నువ్వేనా మరి ఊరు? అప్పుడప్పుడు అనుకుంటారు కదా, మా అద్దంలో అప్పుడప్పుడు నా అద్దంలో నన్ను చూసుకుంటే నాకే కోపం అవుతుంది, అందుకే నేను అద్దమే చూసుకోను. ఎందుకు? నువ్వే కదా మరి. అప్పసం అలాగ ఉండాలంటే అడ కుదురుద్ది. చాలామంది మెయింటైన్ చేయాలనుకుంటారు, కుదరదు. ఎంత మెయింటైన్ చేసినా వయసు అనేది దాచిపెట్టుకుంటే దాగుద్దా? ఎంత దాచిపెట్టుకున్నా తాగదు. 1 గంట పని చేసినప్పుడు 2 గంటల పని చేస్తే లోపల అవయవాలన్నీ కూడా కారిపోతాయి. అంటారు, ఏంది అప్పుడే ఆయాసం వచ్చింది? నాకు ఆల్రెడీ 70 దాకా వచ్చారని అప్పుడు అంటాడు. అన్నీ ఏంటి? మాయే. కొన్ని రోజులు ఇదంతా, ఎక్కువ రోజులా? 4 రోజులు ఉండేదానికోసం ఎంత తపన పడుతున్నావు కదా. ఇవన్నీ మాయే. అందుకంటున్నాడు చూడండి, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. రోదనలను చాలు, తర్వాత రోదన చేశాడు. దేనికోసం రోదన? దేనికోసం అమ్మా చెప్పండి? దేనికోసం రోదన? ఎప్పుడైనా ఆలోచించారా? రోదన దేనికోసం ఎప్పుడైనా ఆలోచించారా? వేదన దేనికోసం? నాకు టీవీ లేదు, నాకు సెల్ ఫోన్ లేదు, నా సెల్లో బ్యాలెన్స్ అయిపోయింది, నాకు నెట్ లేదు, ఇదే గోళ. ఎప్పుడైనా యేసుప్రభు గోళ చేసినా ఆయన లేదు కాబట్టి అనొచ్చు. ఎప్పుడైనా ఇదే గోళ? కట్టుకోవటానికి బట్టలు లేవు, కట్టుకోవటానికి లేవు, బీరువాలు మొత్తం తగలబెట్టండి, అప్పుడు లేవు అని చెప్పండి. మంచి ఒక్కటో మరి చెడ్డ ఏంటి? ఇప్పుడు చెప్పాలి మీరు. అప్పుడప్పుడు మా అమ్మాయి అంటారు కాబట్టి చెప్తున్నాను, మంచిలో మరి చెడ్డ ఏంటి?
మంచిగా అవుతే నువ్వు ఎందుకు తీసుకున్నావు అప్పుడు? అంటే నువ్వు కొత్త, నువ్వేనా కొత్త? మంచిగా అన్నప్పుడు తీసుకోకూడదు కదమ్మా, అవునా కదా చెప్పండి? మంచిగా అన్నప్పుడు తీసుకుంటారు, తీసుకోకూడదా? తీసుకోకూడదు. మరి ఎందుకు తీసుకున్నారు? అప్పుడు ట్రెండ్ అది. ఇప్పుడు ట్రెండ్ ఏమైంది? ఒకప్పుడు ట్రెండ్ ఏంది? చేపలు పట్టుకుంటే వలలు కట్టుకున్నారు. ఒకప్పుడు ట్రెండ్ అది. ఇప్పుడు కట్టుకోమంటే, ఒకప్పుడు ఇలా వర్క్ ఉంటే ట్రెండ్, ఇప్పుడు వర్క్ అంటే చిరాకంట. ఒకప్పుడు మంచిగా టిప్పు ప్యాంటు షర్ట్ వేసుకుంటే మంచిది, ఇప్పుడు ఏంటంట అన్నీ బొక్కలు ఉండాలంట, ట్రెండు. ఒకప్పుడు కింద ప్యాంట్ ఎంత లొడుగు ఉండేది, పైన ఏం బాగా పిట్టుకుండేది. ఇప్పుడు పైన కింద పిట్టుకుండాలి, పైన లొడుగు ఉండాలి. ఇంకొన్ని రోజులు ఇప్పుడు ఏమైపోయినారు, అప్పుడు ఆడపిల్లలు వేసుకుంటారు చూడ, ఏంటి పంజాబ్ డ్రెస్సుల మీదకి ప్యాంట్లు వేసుకుంటారు చూడు, అలాగ అత్తకపోయే వేసుకుంటున్నారు అబ్బాయిలు ఇప్పుడు. అన్నీ ట్రెండా గిండా? వాడికి సేల్స్ కాక మిగిలిపోయి అమ్మటానికి పెట్టినటువంటి కొత్త పదం. మనం పిచ్చోళ్ళం, వాళ్ళు చెప్పిందే నమ్ముతాం, అవునా కాదా? మనం పిచ్చోళ్ళం, వాడు సేల్స్ కావడానికి అమ్ముతాడు. అప్పుడప్పుడు మీకు తెలిసే తెలియదు, ఆ అన్నం రాత్రిది పోతిరుతుంటే ఏం చేస్తారు మీరు? దాంట్లో పసుపు రంగు కలిపేస్తే అబ్బా భలే ఉంది అంటారు. అది పాసిపడిపోయినవరని అంటారా? అది మీ తెలివి. ఇది తినేవాడు అంటాడు, అబ్బా నా కోసం పులిహారం అంత లేదు, వేస్ట్ అయిపోతుంది కాబట్టి నీ కడుపులో పెట్టిందని చెప్పు. వేస్ట్ అయ్యేదానికి ఏం చేసారు, ఎక్స్ట్రాగా 2 కలిపేసి నీ కడుపులో నెట్టేసిండ్రు. ఆ వేస్ట్ అయిపోయే బట్టలన్నిటికీ 2 వర్కలు లేకపోతే 2 బొక్కలు పెట్టి మీ ముఖాన్ని కొట్టేశాడు వాడు. అంతే, అది వాడి తెలివి. అది మనం ట్రెండ్ అనుకోకూడదు. అప్పుడు నచ్చిందంటే ఇప్పుడు నచ్చలేదంటే మారింది ఎవరు? ఆ మ్యాన్. బాగా చెప్పారు నిజంగా. అది అప్పుడు నచ్చిందంటే ఇప్పుడు నచ్చలేదంటే మారింది ఎవరు? అప్పుడు వస్త్రము నచ్చలేదు, అప్పుడు ఉన్న ఏవి కూడా ఇప్పుడు నచ్చకూడదుగా. నిజమా? అవును మరి. కానీ పైకి నచ్చినట్టు అంత నటిస్తామా పాపం. నటించడం ఒక కష్టం తెలుసా? ఒక్కొక్కరికి నటనకి ఎంత ఇస్తున్నారు ఇప్పుడు? 100 కోట్లు ఇస్తున్నారు, లక్షలు కాదు కోట్లు, 100 కోట్లు నటనకే. నటించడం మామూలు అనుకున్నారు. ఒకసారి పోయి చూడండి, నటించడం చూడండి. ఒక వేషం వేసి ఆ వేషానికి తగినట్టుగా మీరు పాడండి, చూద్దాం ఎంత కష్టమో. ఇప్పుడు మీరు నచ్చనటువంటి ఇంట్లో నచ్చినట్టుగా ఉండటానికి ఎంత కష్టపడుతున్నదో మీకు మాత్రం తెలుసు, ఊరికి తెలియదు. నచ్చని ఇల్లు అది. ఆ ఇల్లు వాకిలు నచ్చదు, ఆ సూరు నచ్చదు, ఆ టాప్ నచ్చదు, ఆ ప్యాన్ నచ్చదు, ఆ టీవీ నచ్చదు. నచ్చినట్టు ఉండటానికి ఎంత కష్టపడుతున్నారు తెలుసా? ఆ కష్టపడేటప్పుడు నీ కోరికను చంపుకుంటే ఆ ఇల్లు నచ్చదు నీకు. అర్థమైందా? చంపుకోవాల్సింది దేన్ని? నీ కోరికను. కానీ ఇంటిని మార్చుకోకూడదు, తప్పది. ఇంటిని మారటం కాదు, నీ కోరికను చంపుకోవాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు. శరీరధారి అయి ఉన్న దినములలో ఆయన మహారోదనతోనూ కన్నీళ్లతోనూ కన్నీళ్లు కార్చారు. దేనికోసం అమ్మ కన్నీళ్లు కార్చింది? మీరు అప్పుడప్పుడు మీ యొక్క శరీరంలో ఉన్నటువంటి కన్నీళ్ళు పోయి వేస్ట్ చేస్తారు. అవి వేస్ట్ చేయగాకంటారు చేసి, ఒక తాగునోళ్ళ కోసము, ఒక తిరుగునోళ్ళ కోసము, ఒక వ్యభిచారుల కోసము, ఒక జోదగాల కోసము, ఒక దొంగల కోసము, ఒక నరహంతకుల కోసము ఆ విలువైన నీళ్ళని వేస్ట్ చేయడం కరెక్టేనా? మీకు తెలిసే తెలియదు, మీ శరీరంలో కళ్ళల్లో నుంచి వచ్చే నీళ్ళు చాలా విలువైనవి. వాటి విలువ ఎవరికి సాధ్యం కాదు, అంత గొప్ప విలువ కలిగిన నీళ్ళు అవి. టెంకాయ లోపల ఉన్న నీళ్ళు ఎంత పవిత్రమని లోకంలో మనుషులు అనుకుంటారు, నీ కళ్ళలో నుంచి వచ్చే నీళ్ళు అంతకంటే కూడా పవిత్రమైనవి, 1000 రెట్లు పవిత్రమైనవి. ఆ నీళ్ళని ఎక్కడ పడితే అక్కడ ఫోన్ చేయకపోయినా ఏడుస్తావా, బోధనమనకపోయినా ఏడుస్తావా? అంత చీపా కన్నీళ్ళు నీ? మా పోతా ఒక మాట అడిగిపోయినా ఊరకని ఏడుతుంటా వచ్చేదాకా. నీ కన్నీళ్ళని వేస్ట్ చేస్తే కన్నీళ్ళ లెక్క రేపు అడుగుతాడు దేవుడు. అందుకే నేను అసలు ఎప్పుడు ఆడవను ఎక్కువ శాతం అసలు ఏమనుకున్నా, ఒకవేళ ఇంట్లో మనిషికి బాగలేకపోయి మంచాన పడ్డా కూడా ఆడవను. అసలు కళ్ళల్లో నీళ్ళు వేస్ట్ చేయొద్దు. ఒకే చోట కన్నీళ్ళు పోవాలి. ఎక్కడ పోవాలి? నీ ప్రార్థన గదిలో, దేవుని మందిరంలో తప్ప ఎక్కడ నీ కన్నీళ్ళని వేస్ట్ చేయొద్దు. ఆ కన్నీళ్ళ విలువ ఎవరికి తెలియదు, చివరికి కారుస్తున్న నీకు కూడా తెలియదు.
ఆయన కన్నీళ్లతోనూ ఆయన కళ్ళల్లో నుండి వచ్చే నీళ్లు ఎలా ఉన్నాయంట? రక్త రూపముగా మారిపోయి ఎంత వేదన చెందుతున్నాడు. అయ్యా నన్ను రక్షించయ్యా, వీటిని తట్టుకునే శక్తి నాకు లేదయ్యా, ఈ బాధను తట్టుకునే శక్తి నాకు లేదయ్యా, ఈ శోధనను తట్టుకునే శక్తి నాకు లేదయ్యా, నువ్వు నాకు సహాయం చేసి వీటి నుంచి నన్ను బయటికి తెప్పించయని ప్రార్థన ఎప్పుడన్నా చేస్తున్నావా? మరి ఎప్పుడన్నా చేశారా ప్రార్థన? గంటతోడి గంట దేవుడైతే చూస్తాడు, కానీ మీరు ప్రార్థన చేస్తున్నారు లేదా ఎలా చూడాలంటే మీ మోకాళ్ళు తౌడుకోండి. సున్నితంగా ఉన్నాయనుకోండి, మీరు ప్రార్థనలు చేయలేదని అర్థం. సున్నితంగా ఉంటే ప్రార్థనలు. ఇప్పుడు చదువుకున్న పిల్లలు ఉంటారు కదా, మీ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ గిరకలు పట్టుకొని చూడండి. ఎందుకని కింద కూర్చొని ఇప్పుడు బెంచీలు వచ్చాయి కాబట్టి టెవులు అవన్నీ కింద కూర్చొని ఇట్ట బాస్కెట్ బాల్ కూర్చొని గిరకల కాయలు కాసి ఉంటాయి. ఇన్ని రోజులు కూర్చున్నారు వీళ్ళు పల్లెలు. మీరు కూడా ప్రార్థనా గదిలో ఎన్ని రోజులు కూర్చుంటే అన్ని రోజులు మీ మోకాళ్ళు ఏమైపోయి ఉంటాయి? కాయలు కాసి ఉంటాయి. కానీ కొందరు మోకాళ్ళు సున్నితంగా ఉంటాయి, పట్టుకుంటే జారిపోతాయి. ఆటకెప్పుడు కష్టం లేదు. కావాలంటే ఇంటికి నా తౌడుకొని, లేకపోతే ఎప్పుడైనా తౌడుకొని, మీద మోకాళ్ళు ఎప్పుడు ప్రార్థన చేయాలి, ఎందుకంటే చేస్తే కదా. ఇప్పుడు నా చేయి చూడండి, స్మూత్గా మెత్తగా కొద్దిగా మెత్తగా ఉంటుంది, ఎందుకంటే పని చేయను కాబట్టి. ఇక్కడ పని చేసే వాళ్ళ చేతులు, మీ చేతులు చూడండి గట్టిగా ఉంటాయి, కాయలు కాసి ఉంటాయి. కారణం ఏంది? చేశారని. మీరు చేశారే లేదు మనిషి చెప్తే కాదు, మీ దగ్గర ఉన్నటువంటి ముద్రలను బట్టే చెప్పగలరు. మీకు ప్రార్థనా ముద్ర అనేటువంటి గాయం నీలో ఉంటే ఎవరు పంపించాల్సిన పని, నువ్వే పోతావు పరలోకానికి. ఇక్కడ 2 అవయవాలు కలిగి అంగహీనుడు అంటున్నారంటే చేతులు కాళ్ళు నరుక్కమని కాదు, అది మీరు పొరపాటును చేసుకున్న తప్పే. కానీ కోరికలను ఏం చేయాలి? చంపేసుకోవాలి కోరికలను. అదే చూడండి ఏమన్నాడు? శరీరధారి అయిన దినములలో ప్రార్థనలతోనూ విజ్ఞాపనలతోనూ కన్యలతోనూ తన దేవునికి ప్రార్థనలు చేస్తూ ఉన్నాడంట. ఆయన కుమారుడై ఉండి మనవలే బలహీనుడై ఉండి మనలాగా శోధించబడి జయించి బయటకు వచ్చాడు ఆయన. మరి మనమైతే ఇందాక అన్నారు కదా, ఆయన శరీరం రక్తం తీసుకున్న వాళ్ళు పవిత్రులని. ఇప్పుడు పోదాం గలతీయులకు రాసిన పత్రిక 3:27. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని యేసుక్రీస్తునందు మీరందరూ ఏమై ఉన్నారు? క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ ఏమై ఉన్నారంట? క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఆమేన్. ఎంతలాగా మాట్లాడుతున్నాడో ఇక్కడ మీరు బాగా గమనించి ఆలోచిస్తే, యేసుక్రీస్తుని ఏం చేసామంట? మనము ధరించుకొని ఉన్నాం. అందుకని పౌలు గారు అంటారు, ఏమంటారు తెలుసు తర్వాత మాటలో కొన్ని విషయాలకు వచ్చినప్పుడు, ఇదిగో ఇక మీదట జీవించువాడను నాలో ఎవరు జీవిస్తున్నాడు అంటే, ఇప్పుడు నీళ్ళు ఎవరున్నాడు? చెప్పండి, నీళ్ళు ఎవరున్నారమ్మా? క్రీస్తే. క్రీస్తు నీలో ఉంటే శనివారం ప్రార్థన రాకుండా ఇంటికాడ పడుకొని నిద్రపోడు. నీలో ఉంది క్రీస్తు కాదు, నిద్రాశక్తి అనే దెయ్యం. ఇంటికాడ పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు అనేటువంటి ఒక దరిద్రమైన బుద్ధి లేడు నీలో యేసు ప్రభు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ప్రార్థనలకు కరెక్ట్గా పవిత్రులై ఉన్నారు? ఇప్పుడు చెప్పండి. మీరు అన్నారు అందరూ పవిత్రులు, మేము అందరం అన్ని కాదు. కొన్ని విషయాలలో యేసు ప్రభు వారు రెస్ట్ తీసుకోవడానికి ఆయనకు సమయం ఉందా? ఎవరికైనా ఉందా మా సమయం? రెస్ట్ తీసుకోవడానికి యేసు ప్రభు వారి సమయం ఎక్కడైనా ఉందా? సమయం లేదు పాపం. అందుకేం చేస్తున్నాడు? సముద్రం మీద పోతున్నప్పుడు మీరు మళ్ళీ దీనికి యోనాను సరిపోసాడు. యోనాను దీనికి సమానం చేశారు. యోనాకు రెస్ట్ తీసుకోవడానికి ఆడైనది, యేసు ప్రభుకు రెస్ట్ లేక సముద్రం మీద పోతున్నప్పుడు అక్కడికి పోయి కొద్దిగా కూర్చొని పడుకొని నిద్రపోతున్నాడు పాపం. మేము నశించిపోతుంటే నీకు అంటే వెనక లేదా చింత అసలు వాళ్ళ మీద?
ఉన్నది, కానీ ఇలా టెన్షన్ అట్టాడిది. బాగానండి. యేసు ప్రభు వారు ఎంత గొప్పవాడంటే, నేను చనిపోయి మీలో జీవిస్తూ ఉన్నాను అన్నాడమ్మ. ఆమె ఆయన చనిపోయి మనలో జీవిస్తున్నాడు. ఇప్పటి ఆలమంచి నువ్వు పవిత్రుడు అయితే యేసు ప్రభువుకున్న మనసే నీలో ఉండాలి. ఉందా లేదా? ఉందా లేదా? పౌలు గారు ఏమన్నాడు? 11వ అధ్యాయంలో 1వ వచనం అనుకుంటాను, కొరింథీ పత్రికలో, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము. ఎవరిని పోలి నడుచుకున్నాడంట? ఎవరిని పోలి నడుచుకున్నాడంట? నీ ఫాలోవర్స్ ఎవరు కావాలి? ప్రకాష్ పాస్టర్ కాదు కావాల్సింది, నువ్వు ఉంటున్న పాస్టర్ కాదు, నీ ఫాలోవర్ కావాల్సింది ఎవరు? యేసు ప్రభు వారు. యేసు ప్రభు ఎలా నడిచాడో తెలియాలా లేదా నీకు? యేసు ప్రభువు గురించి ఎంక్వైరీ చేయి. పాస్టర్ల గురించి కదా ఎంక్వైరీ చేయాల్సింది, మీ భర్తల గురించి కాదు, మీ భార్యల గురించి కదా ఎంక్వైరీ చేయాల్సింది, ఇంటి పక్కల వాళ్ళ గురించి వాళ్ళ గురించి కదా ఎంక్వైరీ చేయాల్సింది. ఎవరి గురించి? యేసు ప్రభు గురించి ఎంక్వైరీ చేయి. ఎక్కడ చేయాలి ఎంక్వైరీ? బైబిల్లో చేయి. తెలుస్తుంది, చరిత్ర మొత్తం అవుతుంది. ఆయన ఎట్లా నడుచుకున్నాడు తెలుస్తుంది. ఎప్పుడు ఆడిపోయాడు, ఎవరి దగ్గర ఎలా ఉన్నాడు, ఎవరి దగ్గర ఎలా కూర్చున్నారు, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాడు, ఎవరితో ఎలా డిస్కషన్ చేశాడు అర్థమవుద్ది. నువ్వు ఎంక్వైరీ చేయి, మరి చూద్దాం. నేను ఎలా నడుచుకోవాలని. కష్టం కదా. ఏంటంట? అది తీసి 2-3 అక్షరాలు చదవగానే నిద్ర వస్తుందంట. ఆ సీరియల్ చూస్తే ఇప్పుడు అసలు రాదు కదమ్మా. ఈ సెల్ఫోన్ రీల్స్ ఇట్టా 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 అన్నప్పుడు ఎప్పుడైనా నిద్ర వచ్చిందా? మరి ఇది చదివేటప్పుడు ఎందుకు నిద్ర వస్తుంది? ఇప్పుడు చెప్పాలి, బైబిల్ చదివేటప్పుడు ఎందుకు నిద్ర వస్తుంది ఒక్కటి చెప్పండి. కాదు ఇంకా అమ్మాన్ ఎందుక? ఇష్టం లేదుగా. ఇష్టం లేని కుటుంబంలో కాపురం కష్టమే అన్నట్టుగా, ఇష్టం లేకుండా బైబిల్ చదువుతున్న కష్టం ఎప్పుడు మూసేద్దామా అప్పుడు నువ్వేమనుకుంటా? దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు అపోస్తులుడైన లోపల ముసాయి నిద్ర వస్తుంటే. రేపు పొద్దున్న చూడు, ఈ 4 అధ్యాయాలు, రేపు 4 అధ్యాయాలు, మరుసటి మొత్తం 20 అధ్యాయాలు రేపు పొద్దున్న చదువుతాలే. మూసేసి మళ్ళీ పెట్టి ఇంకా పోయి పడుకుంటా. మళ్ళీ రేపు పొద్దున కూడా అదే. ఈసారి 40 అధ్యాయాలు చదువుతాంలే. ఇంకా అసలు చివరికి బైబిలే చదవు. చదివినప్పుడు చరిత్ర ఉందా? ఎంక్వైరీ చేయాలి. ఎవరి గురించి? యేసు ప్రభు గురించి. నా జీవితంలో నేను ప్రారంభంలో యేసు ప్రభుని నమ్ముకోవడం కంటే ముందు బైబిల్లో ఎంక్వైరీ చేశాను. యేసు ప్రభు ఎట్లుంటాడు అసలు అని. ఆయన గొప్ప ఏంది, అందరేంది ఆయన గురించి చెప్తున్నారు, అవసరమా అని బైబిల్ని తీసి చదివి ఎంక్వైరీ చేశాను. బైబిల్ యేసు ప్రభు ఎలా అంటాడు. ఎక్కడైనా చిన్న తప్పు దొరికినా కూడా బైబిల్ తీసేద్దాం అనుకున్నానమ్మా. 3-4 సంవత్సరాలు చదివిన టైంలో ఎక్కడైనా ఒక మిస్టేక్ దొరికినా బైబిల్ తీసేద్దామని పాత నిబంధనలో కొన్ని దొరికాయి. నాకు ఏమనిపించింది, ఏనేంది వాళ్ళని చంపమన్నాడు, పక్కన వాళ్ళని చంపండి, అసలు దేవుడేనా అని మళ్ళా చదివిన తర్వాత అపవిత్రత కారణమయ్యారు కాబట్టి చంపమన్నాడు, కానీ శత్రువులుగా చంపమని లేదని చెప్పి అప్పుడు గుర్తుపెట్టుకున్నాను. ఎంక్వైరీ చేసిన తర్వాత యేసుప్రభుని నమ్మాను. అందుకే ఇప్పుడు ఎంతమంది వచ్చి నన్ను ఎన్ని అన్నా నేనేం పడుచుకోను. నువ్వు ఎట్టాటు అడివి, నువ్వు విద్య చేస్తున్నావు, నువ్వు డబ్బు ఇచ్చి, నీకు ఆ కోరికలు, ఏది అన్నా అస్సలు పడుచుకోను. ఎందుకంటే చివరికి నాకు సహకారి వచ్చినటువంటి ఇంట్లో ఆ అమ్మాయి అన్న కూడా పడుచుకోను. నేను ఎంక్వైరీ చేసి యేసుప్రభుని నమ్ముకున్నాను. వరకేదో అందరు 4 నమ్ముకున్నారు. మా మామ పోతున్నాడు, జాన్ రాజు గారు పోతున్నారు, వీళ్ళందరూ పోతున్నారు, నేను పోతాను అసలు నమ్మకం. ఎందుకంటే మా మామ ఉద్యోగం చేసుకుంటారు, జాన్ రాజు వ్యవసాయం చేసుకుంటున్నారు, వీళ్ళకేదో ఒక విధంగా ఉంది, వీళ్ళు చేస్తున్నారు. నేను పెద్ద ట్రెండ్లోకి రావాలి, నా వాల్యూ వేరు, నా గోల్ వేరు, నా లక్ష్యం వేరు, నేను చేయాల్సింది పెద్ద జాబ్ ఉంది, వీళ్ళని చూస్తే నేను పిచ్చోని అయిపోతానని ముందు దీన్ని ఎంక్వైరీ చేసి బయటకు వచ్చాను. లేకపోతే రాను అసలు. అప్పుడు నేను పుస్తకాలు చదవడం కంటే బైబిల్ ఎక్కువ చదివాను. 4-5 సంవత్సరాలు ఎట్లా చదివానో నాకు కూడా తెలియదు. ఆ తర్వాత అప్పుడు ఇది కరెక్టు, ఈ దేవుడు కరెక్టు, అప్పుడే దీన్ని నమ్ముతానని అప్పుడు వచ్చా. కాబట్టి ఇప్పుడు నా కోసం నేను చచ్చిపోతానన్న వాళ్ళు చచ్చిపోయినా పర్లేదు, కానీ నేను ప్రార్థన మానుకో. చచ్చిపోని వాళ్ళు చచ్చిపోతే నాకేమి, అంతే కదక్క. నువ్వు ఇలాగుంటే నేను వింటే ఇప్పుడు నేనంటే ఇష్టం ఉంటే నువ్వు నా కోసం ఉండాలి, కానీ నువ్వు అట్టుపోతే నేను రాను, ఇటుపోతే ఇటు రానంటే నేనంటే ఇష్టం ఉన్నట్టు కాదు. అది ఏదో ఒక వంక. అర్థమవుతుందా? ఊరికి రావటం ఇష్టం ఉంటే ఇవన్నీ కారణాలు చెప్పడు. ఊరికి రావటం ఇష్టం లేదు కాబట్టి ముఖ్యమైన పని ఉంది, ఇంపార్టెంట్ ఉందంటే ఇది అన్ని కారణాలే. అవునా కాదా? ఊరన్న పెళ్ళికి పిలిచారనుకో, రాజు పిలిచినట్టుగా పోవాలని మనసు ఉంటే కారణాలు చెప్తారా? మనసు లేకపోతే
ఏందమ్మా ప్రధానికి ప్రార్థనకు రావాలని మనసు ఉంటే కారణాలు చెప్తావా? ఎందుకు ప్రార్థనకు రాలేదు మన అంటే, మా ఊరి నుంచి చాలా రోజుల నుంచి మా అమ్మాయి వచ్చిందయ్యా, మా కొడుకు వచ్చాడయ్యా, బంధువులు అందరూ ఇంటికి వచ్చారయ్యా. ఇది సాకులు. నీకు ప్రార్థనకు రావాలని లేదని చెప్పు. నాకు ఇష్టం లేదే, నేను రాలేదంటే నేను కొడతారా? అట్టంటూ మళ్ళీ అక్కడ శాపం వస్తుందో? నీ మనసులో ఉన్నదానికైనా వచ్చేస్తా శాపం. దానికి ఎందుకు నువ్వు లేనిపోయింది? అందుకే చెప్తున్నాను, ఎంక్వైరీ చెయ్యండి యేసుప్రభుని. వరకొరకు నమ్మద్దు, ఎంక్వైరీ చేయండి. యేసుప్రభు గురించి పూర్తి తెలుసుకున్న తర్వాత చంపేస్తానన్నా చచ్చిపోతావు, కానీ ప్రార్థన అయితే మానుకో. షడ్రకు మెషకు అబేద్నెగోలు అగ్నిలోకే వెళ్ళారు కానీ ఆయనను విడిచిపెట్టలా. కారణం, ఆయన గురించి తెలుసుకున్నారు. ఈరోజు మీకు ఎంత తెలుసు యేసుప్రభు గురించి? యేసుప్రభు దేవుడు, ఆయన దగ్గర పోతే బాగుపడతాం. అంతకుమించి ఎక్కువ తెలియదు. అందుకని మీ ఇష్టం వచ్చినప్పుడు అలా వస్తారు, ఇష్టం రాకపోతే వెళ్ళిపోతారు. నేను చెప్పేది నిజం. యేసుప్రభు గురించి పూర్తిగా తెలుసుకుంటే దానిని విడిచిపెట్టరు. ఆమె మీకు అర్థం కావటానికి బాగా చూడండి. వజ్ర విలువ తెలిసినోడు దాన్ని బాగుపడతాడమ్మా. అది తెలియని వాళ్ళు ఏదో రాయి అని చెప్పేసి వత్త చూసి ఆ చేత పట్టుకొని ఇసురు నిగిపోతారు. గులకరాలు ఎంతో చూడు, నునుపు రాళ్ళు ఉంటాయి చూడు, ఆ రాళ్ళు అని చెప్పి చూస్తారు, మళ్ళీ పక్కన వేస్తారు. తర్వాత వాళ్ళకి దొరికిన తర్వాత అమ్మ వజ్రమా, అది నేనే బారేసినాడమ్మ. ఊరు బారేయమన్నారు. యేసు ప్రభు విలువ తెలియనంత వరకు నువ్వు ఎన్ని సంవత్సరాల ప్రార్థనకు వచ్చినా అలాగనే ఉంటావు, మళ్ళీ అలాగనే పోతుంటావు. విలువ తెలిసిన తర్వాత నిన్ను ఎవరు వద్దన్న నువ్వు ఆగవంతే. ఎవరన్నా వద్దంటే ఆగుతావా? విలువ తెలిసి. అందుకేమన్నాడు, రుచి చూసి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. రుచి చూడాలి. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, నా కన్యలను నేను వేస్ట్ చేయను అన్న యేసు ప్రభు చెప్పిన మాట ఈరోజు నీలో జీవిస్తుంది ఎవరు? యేసే, క్రీస్తే. ఇప్పుడు నువ్వు నీ కన్యలను వేస్ట్ చేస్తావా? తాగినోడి కోసము, వ్యభిచారం చేసిన వాళ్ళ కోసము, తిరుగుబోతుల కోసము, తాగుబోతుల కోసము, దొంగల కోసము, మాటనే ఎన్నోళ్ళ కోసము, నువ్వంటే లెక్క లేకుండా తిరిగే వాళ్ళ కోసం నీ కన్ను వేస్ట్ చేస్తావా? నా భార్య నేనంటే అసలు లెక్క చేయదని ఏడుతున్నావు అంటే అసలు నువ్వు మనిషివేనా? తిరిగితే తిరగని కుక్కలాగా తిరిగి ఏదో ఒక రోజు గజ్జి కుక్క ఇంటికి వస్తుంది అంతే. నిజం. ఏడైనా అంతే. యాడికి పోయినా చివరికి రావాల్సింది ఇరికే కదా. రాకపోతే ఏడాకి పోయి తగలబడిపోదు. కానీ నువ్వు పోవాల్సింది పరలోకం. అందుకేమన్నాడు తెలుసా, అంగహీనుడిపై పరలోకములో ప్రవేశించుట నీకు. చదువమ్మ మాట, చివరి మాట ప్రార్థన చేద్దాం. 18:8. జీవములో ప్రవేశించుట ఎవరికి? నీకు. మీకు అన్నాడా? నీకు అన్నాడా? నాకే మేలు. నా వల్ల నా భార్యకు మేలు కాదు, భార్య వల్ల భర్తకు మేలు కాదు, నీకు మేలు. నువ్వు ఆ మేలు గురించి తెలిసిన వానివైతే ఏదైనా వదిలిపెట్టేస్తావు. ఆమేన్. ఏదైనా వదిలిపెట్టేస్తావు. అది ఇక్కడ చివరి మాట. కాళ్ళు చేతులు తీసేసుకోమని కాదు, దేన్నైనా విడిచిపెడతావు దీనికోసం. విడిచిపెట్టలేకపోయావంటే నువ్వు రెండు ఉండి ఏడ సుఖం కోసం చూసుకుంటున్నావు కానీ పరలోక శాశ్వతమైన జీవం కోసం చూసుకోవటం లేదు. ఇప్పుడు నీకేది కావాలో ఆలోచించుకొని దాని ప్రకారం మనలో ఉన్న కోరికలను చంపేయండి అన్నాడు. అణుచుకోమని చెప్పలా. ఏమన్నాడు? అనిస్తే ఏమవుద్ది? అది మీరు అది బల్లే అసలు ఎంత జ్ఞానం తెలుసు. అది అనిస్తే ఏమవుద్ది? మళ్ళా చచ్చిపోతే చంపేయమన్నాడు కొలసీ పత్రికలో. చంపుకొని మన జీవితంలో మనకు ముందుకు సాగుతాం. అలాంటి భాగ్యం దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. అందరు కూడా ప్రార్థనలోకి భవిద్దాం. అందరము ప్రార్థన కొరకు సిద్ధపడదాం. స్తోత్రం.